still light more, till we become worthy of union with you, and help us all to hold fast to beloved Baba's Dham until the very end. Avatar Meher Baba ki Jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించున్నట్ల మమ్ములందరినీ అనుగ్రహింపుము. అవతార్ మెహర్ బాబాకి జై. జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈరోజు కూడా మెహర్ ప్రభు ఆయనతో సహజీవనం సాధించుకునే సదవకాశాన్ని సద్భాగ్యాన్ని మనకి కలిగించారు. ఆ పురాణ పురుషునికి శత సహస్ర కోటి పాదాభివందనాలను మీ అందరి తరపున ప్రపంచ భక్త కోటి తరపున సమర్పించుకుంటూ, ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్రం 9వ భాగంలో నవశివనం అనేటటువంటి ఘట్టాన్ని, మధురమైన ఘట్టాన్ని చదువుకుంటూ ఉన్నాం. నిన్నటి వరకు మనం ఈ నవశివన ఘట్టాన్ని ఈ వాల్యూమ్లో చదువుకుంటూ 3964వ పేజీకి చేరుకున్నాం. ఈరోజు మరికొంచెం ముందుకు ప్రయాణం చేద్దాం. మధుసూదన్ బృందం కీర్తనలు పాడడం కొనసాగిస్తూ ఒక సందర్భంలో గాడేకర్ సూచించినట్టుగా ఖాక్ సాహెబ్ రచించిన గజల్ని పాడాడు. ఆ గజల్లోని 2 లైన్లు వినగానే బాబా పాటను ఆపమని చెప్పి కొద్ది క్షణాలు మౌనంగా నిశ్చలంగా ఉండిపోయారు. ఆ సమయంలో ఆయన వేరే చోట ఎక్కడో దూరంగా ఉన్నట్లు కనిపించారు. బాబా అలా నిశ్చలంగా కూర్చుండిపోయినప్పుడు ప్రపంచంలోని ప్రతి వస్తువు కొంతసేపు నిశ్చలంగా ఉండిపోయిందా అన్నట్లు అనిపించింది. బాబా విచారంతో కూడిన ఆలోచనలో నిమగ్నులైనట్లు కనిపించారు. కొన్ని క్షణాల తరువాత బాబా తన ముఖాన్ని కళ్ళను చేతులతో రుద్దుకొని, అతడు అంటే ఖాక్ సాహెబ్ నా వద్దకు చేరుకున్నాడు అని సంజ్ఞ చేశారు. బాబా ఖాక్ సాహెబ్ పేరును చెప్పకపోయినా అక్కడున్న వారందరికీ బాబా మనోగతం అర్థమైంది. ఆ తరువాత మధుసూదన్ బృందం వారు గానాన్ని మరలా ప్రారంభించారు. ఖాక్ సాహెబ్ మంజిల్ ఇమీన్ తొలి రోజుల నుండి బాబాతో ఉండేవాడు. అక్కడ ఉండే రోజుల్లోనే తాను అఫర్ సాహెబ్ కలిసి సద్గురు ఉపాసనీ మహారాజ్ జీవిత చరిత్రను ఉర్దూ భాషలో రాశారు. ఖాక్ సాహెబ్ బాబాతో చాలా కాలం పాటు కోకా, బెంగుళూరు, హైదరాబాద్లలో ఉన్నాడు. వయస్సు పైబడిన కారణంగా ఇతడు బాబాతో నవజీవనంలో చేరలేకపోయినప్పటికీ బాబాను చివరి వరకు అంటి పెట్టుకుని ఉన్నాడు. పూనాలో ఉన్న తన కుటుంబ సభ్యులతో కలిసి జీవించడానికి మెహరాబాద్ నుండి వచ్చేశాడు. ఈ భజన కార్యక్రమానికి సరిగ్గా 2 రోజుల ముందే డిసెంబర్ 23న అతడు తన 64 సంవత్సరాల వయసులో మరణించాడు. ఖాక్ సాహెబ్ కు క్రీస్తుని పట్ల గల ప్రేమకు, అతని సేవా తత్పరతకు అంతా మౌనంగా శ్రద్ధాంజలి ఘటించారు.
భజన కార్యక్రమం కొనసాగుతోంది. వారు పాడే పాటలను ప్రదర్శన వింటున్న బాబా ముఖంలోని హావభావాలను పాద్రి అనేక ఫోటోలలో బంధించాడు. స్త్రీలు తెర వెనుక ఉన్న మరో గదిలో కూర్చొని వింటున్నారు. తరువాత డాక్టర్ ఘనీ రచించిన గజల్ని పాడి వినిపించాడు. మెహర్ ప్రభు తన యొక్క ఈ కార్యక్రమం ఒక విధంగా చెప్పాలంటే ఆయన కేవలం నవజీవనాన్ని వినిపించడమే కాకుండా మనల్ని ఒక విధంగా ఆ స్థాయికి తీసుకువెళ్ళాలని ఆయన యొక్క ఉద్దేశం. అందుకే ప్రతి చోట కూడా ఉన్నతమైనటువంటి ఒక మధురమైనటువంటి అనుభవాన్ని ఆయన మనకి వెలిగేటట్టుగా చేసి వినిపిస్తూ ఉన్నారు. తరువాత డాక్టర్ ఘనీ రచించిన గజలను ఒకదాన్ని పాడి వినిపించాడు. ఆ పాట ఫిర్యాదు చేస్తున్నట్లుగా అనిపించిన అందులో హాస్యం ఇమిడి ఉంది. ఆ పాట 2 ఏళ్లు వినగానే బాబా నవ్వుతూ మోటా ధోకా అనగా పెద్ద తలకాయ అని సౌగ్య చేశారు. బాబా ఘనీని ఈ మారు పేరుతోనే పిలిచేవారు. ఘనీ రాసిన గజల్ విన్నంతసేపు బాబా చాలా ఉల్లాసంగా కనిపించారు. కానీ ఖాక్ సాహెబ్ రచించిన గజల్ను వింటున్న సమయంలో మాత్రం బాబా చాలా గంభీరంగా ఉన్నారు. ఇక్కడ మనకి ఒక సత్యం తెలుస్తుంది. మన యొక్క పాట వింటున్నప్పుడు లేదా కీర్తన వింటూ ఉన్నప్పుడు ఆయన ఉల్లాసంగా ఉంటారు, ఒక్కొక్కసారి గంభీరంగా ఉంటారు అన్న విషయం మనకు తెలుస్తుంది. బాబా మధుసూదన్ని నరేంద్ర ఠాడేని తన వద్ద ఉంచుకోవాలనే కోరికను గతంలో సూచించినప్పటికీ ఆ రోజు వారిద్దరికి బదులుగా 15 ఏళ్ల వయసులో ఉన్న ప్రతాప్ ఆహిర్ని ఎంచుకున్నారు. అతడు చదువుకుంటున్న స్కూల్ ప్రిన్సిపాల్ అనుమతి తీసుకొని వారం రోజులలో మరణ వార్త విని ఆశ్చర్యపోయారు. బాబా ప్రేమలో జీవితాన్ని గడిపిన అంటే పాత జీవితానికి ఓల్డ్ ఏజ్ సంబంధించిన సోదరుల పేరు కూడా ప్రస్తావించడం నిషేధం కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వారి మనసుల్లోనే మౌనంగా ఆనాటి విషయాలను జ్ఞాపకం చేసుకున్నారు. ఉదాహరణకు ఒకసారి బాబా దిగువ మెహరాబాద్లో ఏకాంతవాసంలో ఉండగా హిందూ సిద్ధు రాత్రి కాపలాదారులుగా ఉన్నారు. ఆ సమయంలో బాబాకు విపరీతంగా జలుబు చేసింది. దగ్గు కూడా ఉంది. దగ్గుతున్నప్పుడు కఫం కూడా బయటకు వస్తుండేది. గుర్రు గుర్రుమని శ్వాస శబ్దం చేసేది. అయినప్పటికీ బాబా రోజు ఉదయం 5 గంటలకే స్నానం చేసేవారు. హిందూ సిద్ధు ఇద్దరు ఆయన స్నానానికి ఏర్పాట్లు చేసేవారు. ఆయన బట్టల్ని ఉతికి ఆరేసేవారు. ఒకనాటి ఉదయం స్నానం చేశాక బాబా సిద్ధుని చపాతీలు మీగడ తీసుకురమ్మన్నాడు. అంతేకాక ఖాక్ సాహెబ్ మగ పిశాచాన్ని డాన్ తెల్లదెయ్యాన్ని ఖాక్ సాహెబ్ మగ పిశాచాన్ని డాన్ తెల్లదెయ్యాన్ని నీరు నల్ల భూతాన్ని గట్టిగా పిలువు, ఆ దెయ్యాలను ఇక్కడికి దమ్మని పిలువు. ఎంత చతురుడో చూడండి మెహద్రహు. అవతార కాలంలో అవతార పురుషుడు మానవ రూపంలో ఉంటూ ఆ దివ్య చతురత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఆయన
కాక్ సాహెబ్ మగ పిశాచాన్ని, డాన్ తెల్ల దెయ్యాన్ని, నీళ్ళు నల్ల భూతాన్ని గట్టిగా పిలువు, ఆ దెయ్యాలను ఇక్కడికి రమ్మని పిలువు అన్నారు. బాబా చెప్పినట్లే సిద్ధు మగతనం ఉన్న ఆ పురుష పిశాచం కాకు ఉన్నాడా, తెల్ల దెయ్యం డాన్ ఎక్కడ ఉన్నాడు, నల్లభూతం నీళ్ళు ఇక్కడ ఉన్నాడా అంటూ గట్టిగా అరిచాడు. వారు ముగ్గురు వెంటనే బాబా వద్దకు వచ్చారు. బాబా నవ్వుతూ వారికి చపాతీలు మరియు మేగడాన్ని ఇచ్చాడు. ఆయన ప్రేమ. మనం బాబాని అనుభవించలేకపోతున్నాం. బాబాని అనుభవించాలంటే కేవలం బాబాతో మాత్రమే ఉండాలి. ప్రపంచంలో ఉంటూ, మన ఇంట్లో ఉంటూ, మన ఇంట్లో బాబాతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. ఎందుకంటే ప్రపంచం మాయా ప్రపంచం, ద్వంద్వ ప్రపంచం. ఒక విధంగా చెప్పాలంటే అందరూ కూడా మోహంలో ఉన్నారు. ఆ మోహంలో ఉన్నవాడు మనకి ఆయన యొక్క ఆ మహోన్నతమైనటువంటి ఆ అవతార రహస్యాలను తెలుసుకోవడానికి మనకి అవకాశం ఇవ్వదు మాయ. అందుకని మనకి ఈ ట్రాన్స్లేటర్స్ కూడా చాలా జాగ్రత్తగా ట్రాన్స్లేట్ చేసి మనకు అందించాడు. కాక్ సాహెబ్ వినయంగా నాకు పురుష పిశాచం అనే బిరుదిచ్చినందుకు ధన్యవాదాలు బాబా, ఈ రోజు నాకు అది మత్తును కలిగించింది అన్నాడు. ఆ రోజుల్లోనే కాక్ సాహెబ్ పూణేలోని గుర్రపు పందేలను చూడడానికి వెళ్ళడం అంటే తెగ ఇష్టపడేవాడు. గుర్రాలపై పందెం కాసేవాడు. ఒకసారి అతడు బాబాతో, జీవితంలో ఒకసారైనా నీ దయ చూపించు, నన్ను గెలిచేలా చెయ్యి అని అడిగాడు. అప్పటి నుండి బాబా రోజు గుర్రపు పందాలపై శ్రద్ధ చూపించేవారు. కాక్ సాహెబ్ని ఆర్థికంగా సహాయపడుతూ పందెం ఖాయమని ప్రోత్సహించేవారు. భారీ మొత్తాలకే పందెం ఖాయమనేవారు. అంతేగాక బాబా కాక్ సాహెబ్లు ఒక ఒప్పందాన్ని కూడా రాసుకున్నారు. అందులో కాక్ సాహెబ్ ఉంచుకున్న గుర్రం పందెం నెగ్గితే అతనికి వచ్చిన సొమ్ములో సగం బాబాకు చెందుతుందని రాసుకున్నారు. జరగబోయే గుర్రం పందాల గురించి బాబా కాక్ సాహెబ్ ప్రతిరోజు చర్చించుకునేవారు. బాబా మండలి వారితో చమత్కారంగా, కాక్ సాహెబ్ గుర్ర పందాలు బాగా డబ్బు గెలిచి మన జేబులు నింపితే బాగుండు కదా, మా ఇద్దరికి డబ్బు అవసరం అన్నారు. కానీ రోజులు గడిచే కొద్ది గుర్ర పందాలపై బాబా ఎంత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటుంటే అంత ఎక్కువగా కాక్ సాహెబ్ ధనాన్ని పోగొట్టుకుంటూ వాటిపై యావగింపు తెచ్చుకుంటున్నాడు. కాక్ సాహెబ్ యావగింపు ఎంతగా పెరిగిపోయిందంటే అతనికి ఎంత మాత్రం పందెం కాయాలనే కోరిక లేకుండా పోయింది. కానీ బాబా మాత్రం ఈ సమయంలో గుర్ర పందాలను వదిలిపెట్టకు, నువ్వు తప్పకుండా త్వరలో గెలిచి తీరుతావు, నాకు ధనం చాలా అవసరం, నన్ను నిరుత్సాహపరచకు అని అతన్ని బలవంతం పెట్టేవారు. బాబా అలా అనగానే కాక్ సాహెబ్ తన పర్సులో ఉన్న మొత్తం సొమ్ము పందెం కాశాడు, మళ్ళీ ఓడిపోయాడు. కానీ విచిత్రం ఏమంటే అతనికి కొత్తగా జూదం మీద పెంచుకున్న విరక్తి కారణంగా సొమ్ము పోయినందుకు కానీ పందెం కాసి ఓడిపోయినందుకు కానీ విచారం కలగలేదు. పైగా ఇంకెప్పుడు పందెం కాయకూడదని కూడా ఒట్టు పెట్టుకున్నాడు. ఇప్పుడు బాబా అతన్ని పక్కకు పిలిచి, నువ్వు డబ్బు పోగొట్టుకున్నా పర్వాలేదు, మళ్ళీ పందెం కాయ, నేను నీ కోసం పందెం వడ్డుతాను అని అతనికి హామీ ఇచ్చాడు. కానీ కాక్, నేనింకా నా జీవితంలో ఎప్పుడూ పందెం కాయను, ఇప్పుడు కలిగిన ఈ నష్టమే నాకు లాభాన్ని చేకూర్చింది, నేను ఇక నీ పాదాల ధూళిగా మారాలని కోరుకుంటున్నాను అని సమాధానం ఇచ్చాడు. సేవక సహచరులు కాక్ సాహెబ్ యొక్క కవిత్వాలను కూడా గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా గనీవి రాసిన గజల్కు అద్భుతమైన సమాధానంగా అతడు రాసిన గజల్ అందరినీ ఆకట్టుకుంది. బాబా సహచరులంతా కాక్ సాహెబ్తో గడిపిన
ఎన్నో మంచి రోజులు గుర్తించుకున్నారు, కానీ వాటి గురించి ఎవరు మాట్లాడలేకపోయారు. ప్రపంచం నుండి విడివడి ఎలా జీవించాలో నవజీవనం నేర్పుతుంది. ప్రపంచం నుండి విడివడి ఎలా జీవించాలో నవజీవనం నేర్పుతుంది. ఎందుకంటే సంపూర్ణ పరిత్యాగం చేసిన వాడు మాత్రమే నిజంగా ప్రేమించగలడు. ఎవడు ప్రేమించగలడు బాబా చెప్తున్నారు? సంపూర్ణ పరిత్యాగం చేసిన వాడు మాత్రమే ఓన్లీ నిజంగా ప్రేమించగలడు. ఇలాంటివి అండర్లైన్ చేసుకొని ప్రతిరోజు జ్ఞాపకం తెచ్చుకోండి బాబా మాటలు. బాబా ఆనతి ఇచ్చినట్లు చిన్నవాడైన ప్రతాప్ ఆహిర్ అప్పుడు చిన్నవాడు, కానీ మనందరికంటే గొప్పవాడు. ప్రతాపాహిలో ఉన్న శ్రద్ధ కానీ, ఆయనలో ఉన్నటువంటి భక్తిభావన కానీ, బాబా మీద ఆయనకున్న ప్రేమ కానీ మన ఆంధ్రుల్లో ఉన్నవాడు ఒక్కడు లేడు. అందుకే బాబా అతనికి అటువంటి ప్రాధాన్యత ఇచ్చాడు. ఎందుకంటే సంపూర్ణ పరిత్యాగం చేసిన వాడు మాత్రమే నిజంగా ప్రేమించగలడు. బాబా ఆనతి ఇచ్చినట్లు చిన్నవాడైన ప్రతాప్ ఆహిర్ 6 రోజుల తరువాత తిరిగి మహాబలేశ్వర్ వచ్చాడు. అతను వచ్చేసరికి బాబా మేడ మీద ఉన్నారు. అతని రాక గురించి ఉన్న బాబా ఆ పిల్లవాడి కొరకు తన ఆహారం నుండి కొంత భాగాన్ని స్వయంగా అతనికి పంపించాడు. ఎంత ధన్యుడో చూడండి. అంటే ధన్యత అనేది సామాన్యమైన తెలుగు మాటే, కానీ ఆ ధన్యం అవడానికి నేను ధన్యులను అవుతాను, నేను ధన్యురాలను అవుతాను అనే తాపత్రయం ఉంటే తప్ప దానికి బాబా అవకాశం ఇవ్వరు. అతని రాక గురించి విన్న బాబా ఆ పిల్లవాడి కొరకు తన ఆహారం నుండి కొంత భాగాన్ని స్వయంగా అతనికి పంపించాడు. దానిని ప్రతాప్ తిన తరువాత అతన్ని లోనికి పిలిచారు. అప్పుడే బాబా స్నానం చేసి వచ్చి మెట్లపై నిలబడి ఉన్నారు. ఆయన చుట్టూ భుజాల మీదుగా కిందకి జారువారుతోంది. ఆ సన్నివేశాన్ని గుర్తుపెట్టుకున్న ప్రతాప్ అప్పటి తన భావాలను గుర్తు చేసుకుంటూ ఇలా వెల్లడించాడు. బాబా నిలబడి ఉన్నారు. ఆయన శిరోజాలు ఆయన భుజాల మీదుగా కిందికి వేలాడుతుండగా అప్పుడే ఉదయించిన బాలభానుని నేలేత కిరణాలు బాబా ముఖాన్ని తాకుతున్నాయి. నేను వరండాలో నడిచి వస్తుండగా బాబా నన్ను పరిశీలనగా చూశారు. కరుణతో నిండిన కన్నులతో ఆయన నన్ను చూస్తున్నారు. ఆ చూపును నేనెన్నటికీ మర్చిపోలేను. ఆయన కన్నుల నుండి కాంతి ప్రసరిస్తుందా అన్నట్లు ఆయన ముఖం ప్రకాశవంతంగా వెలిగిపోతుంది. అటువంటి ఆయన చూపును ఆ తరువాత మళ్ళీ నేనెప్పుడు చూడలేదు. చెప్పననుకున్నా కొన్ని విషయాలు చెప్పవలసి వస్తుంది. బాబా యొక్క దర్శనం అంటే ఇప్పుడు చెప్పిన విషయాలను మీరందరూ శ్రద్ధతో చాలా సున్నితంగా తీసుకుంటే మీరు కూడా ఆయన దర్శన స్పర్శన భాగ్యం పొందగలరు. ఎలాగా? పెద్ద పెద్ద ఫోటోలను ఎలాగో ఇంట్లో ఉంచుకుంటున్నాం. ఆ ఫోటోల్లో ఉన్నటువంటి ఆ చిత్రం దాంతో మనకు కాంటాక్ట్ లేదు. ఏదో ప్రేర్ చేసేటప్పుడు ఎవరైనా వస్తే కలిసి ప్రేర్ చేసేటప్పుడు మనం దాంతో సంబంధం పెట్టుకుంటున్నాం. మన దృష్టిలో అది ఫోటో. కానీ నేను సజీవంగా ఉన్నాను, సజీవంగా ఉండడానికే ఈ దేహాన్ని చాలిస్తున్నాను అన్న బాబా వాక్కుని మనం ఎవరం కూడా తీవ్రంగా తీసుకోలేదు. ప్రతాపాహి చాలా చిన్నవాడు ఆ రోజుల్లో. అటువంటి వాడు, ఆ చిన్నవాడు ఆయన చూపు గురించి, ఆ చూపులో ఉన్నటువంటి ఉన్నతత్వం గురించి
ఆ చూపు దర్శనం గురించి, అటువంటి ఆయన చూపును ఆ తరువాత మళ్ళీ నేను ఎప్పుడూ చూడలేదు. అప్పుడు ఉన్నాడు బాబా, ఇప్పుడు ఉన్నాడు. ఇప్పుడున్న బాబాని మనం చూడలేము. చూడాలనే ప్రత్యేక శ్రద్ధ ఉంది. ఆయన్ని చూడాలంటే ఆయన కోసమే తప్పిస్తూ ఉండాలా, ప్రాపంచిక విషయాల కోసం తప్పించకూడదు. ప్రాపంచిక విషయాల కోసం తపన అంటే అదేదో పెద్ద త్యాగం అనుకోకండి, పరిత్యాగం అనుకోకండి. ఈ హృదయం నిరంతరం బాబా కోసం అది విలపిస్తూ ఉంటే ఆ విలాపంలో మీకు ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది. బాడీలోకి వెళ్దాం. మెట్లు ఎక్కి పైకి వచ్చిన ప్రతాప్ను చూసి తన దగ్గరకు రమ్మని బాబా పిలిచారు. దగ్గరగా వచ్చిన అతనిని బాబా తన దగ్గరగా తీసుకుంటూ కౌగిలించుకొని ముద్దులతో ఇలా పలకరించాడు, ముద్దులతో. అందుకే ప్రతాపాహి ఇప్పటికీ కూడా ఆయన ఆ స్పర్శ వల్ల, ఆ దర్శనం వలన, ఆ స్పర్శన వలన ఆయన బాబాతో విడిపోలేదు, బాబాతో ఉంటున్నాడు ఆయన, మనం తప్ప. ముద్దులతో కౌగిలించుకొని ఇలా పలకరించారు, నువ్వెంతో అదృష్టవంతుడివి. ఈ నవజీవన కాలంలో నేనెవరిని కలవను. నీకు నాతో గతం నుండి చాలా పాత సంబంధం ఉంది, గతం నుండి పాత సంబంధం ఉంది అని సైగ చేశాడు. గతం నుండి సంబంధం ఉన్న వాళ్ళు మనలో కూడా ఉంటారు. ఉన్న వర్తమానంలో ఉన్నటువంటి బాబా ఉన్నారు, ఒక మాట అన్నారు, దెయ్యాలని. వర్తమానపు దెయ్యాలు మనల్ని బాబాతో ఒకవేళ గత సంబంధం నాకు ఉందేమో, నాకు బాబాతో గత సంబంధం ఉంటే నేను బాబాతో ఉండాలి, నిరంతరం బాబాతో ఉండాలి అనే తప్ప రాగనివ్వవు. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో మాయ అది మామూలు మాయ కాదు. నిన్ను మనిషి అనేటటువంటి పరిస్థితి నుంచి మృగం అనే పరిస్థితి కూడా తీసుకెళ్తాడు. అది సరే, ముందుకెళ్తున్నాను. బాబా ప్రతాప్ని తనతో పాటు ఒక హాల్లోకి తీసుకెళ్ళి తన మంచం మీద తనకు దగ్గరగా కూర్చొని పెట్టుకున్నాను. ఎంత అదృష్టవంతుడు. అందుకే చాలాసార్లు ఆయన్ని కలిసే భాగ్యం నాకు బాబా ఇచ్చారు. ఒక విధంగా మెహరాబాద్ లో ఈ పాదయాత్రకి వెళ్ళినప్పుడు ఆయన నేను ఈ హాస్టల్ దగ్గర బయటకు వచ్చి చెట్టు కింద నిలబడి చాలాసేపు మాట్లాడుకోవడం జరిగింది. ఒక హారతి పాటని ఆయన విని చాలా అద్భుతంగా ఉంది, వీళ్ళకి పాడుతూ ఉంటే నేను బాబా ఒక విధంగా ఆయనకి సన్నిహితంగా ఉన్నట్టుగా ఫీల్ అయ్యాను. చాలా బాగుంది అక్షను అని నాతో మాట్లాడుతూ ఆ సందర్భంలో అనేక విషయాలు మాట్లాడారు. ఆయన హృదయం బాబా చేత అది ఒక విధంగా ఉన్నతంగా మలచబడింది. అతని జ్ఞానం ఉన్నతంగా మలచబడింది. అతని భావాలు ఉన్నతంగా మలచబడ్డాయి బాబా యొక్క దర్శన స్పర్శనల వల్ల. అందుచేత బాబా ఏం చేశారు, నువ్వెంతో అదృష్టవంతుడివి. ఈ నవజీవన కాలంలో నేనెవరిని కలవను. నీకు నాతో గతం నుండి చాలా పాత సంబంధం ఉంది అని సైగ చేశారు. మనలో చాలా మందికి బాబాతో గత సంబంధాలు ఉంటాయి. అవి ఎలా తెలుస్తాయంటే బాబా ముందు కూర్చొని లేదా కూర్చోలేకపోతే మంచం మీద చేరబడి ఫోటో ఎదురుగుండా పెట్టుకొని నిరంతరం ఆయన ఎలా చూడాలంటే, భౌతికంగా ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒక ప్రేమించుకున్న పురుషుడు స్త్రీ ఒకరిని ఒకరు ఎలా చూస్తారో అలా చూడాలి.
ఎప్పుడు చూసినా అలాగే చూడాలి. కాంక్ష ఆకాంక్ష కాంక్ష ఆకాంక్ష నిండిపోవాలి మీ చూపుల్లో. అలా నిండినట్లు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు సాక్ష్యం అవుతుంది, 10 మందిగా ఉంటే నీకు సాక్ష్యం కాదు. అందుచేత ఏమో నాకు పాత సంబంధం బాబాతో ఉందేమో, నేను బాబాకు దగ్గరైతే ఆ సంబంధం నాకు ఆయన తెలియజేస్తారేమో, ప్రతాపాహికి తెలియజేసినట్టు అన్న భావన రావాలి కదా, అన్న తపన ఉండాలి కదా. అప్పుడు కదా అది జరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రపంచం ఎప్పుడు ప్రారంభమైందో అప్పటి నుంచి సంకీర్తనలు రాయడం, పుస్తకాలు రాయడం, రకరకాల ప్రదర్శనలు చేయడం ఇది అలవాటుగానే ఉంది. ఆ అలవాటులో మీకు దర్శన స్పర్శన భాగ్యాలు ఉండవు. నాకు బాబాతో గత సంబంధం ఉందేమో, నేను ఎందుకు నా జీవితాన్ని పాడు చేసుకోవాలి అన్న తపన ఉన్న వాళ్ళు మాత్రమే కేవలం బాబాతోనే జీవిస్తారు. సరే, నీకు నాతో గతం నుండి చాలా పాత సంబంధం ఉంది అని సైగ చేశారు. బాబా ప్రతాప్ని తనతో పాటు ఒక హాల్లోకి తీసుకువెళ్ళి ఒక మంచం మీద తనకు దగ్గరగా కూర్చోబెట్టుకున్నారు. చేతిలో ఉన్న అక్షర ఫలకంపై నెమ్మదిగా చూపిస్తూ ప్రతాప్ యొక్క తల్లిదండ్రుల గురించి, కుటుంబం, స్కూల్ గురించి అడిగి తెలుసుకున్నారు. తరువాత అతని కుటుంబంతో కూడా తనకు గతంలో సంబంధం ఉన్నట్లు బాబా సూచించారు. మొత్తం ప్రతాప్ కుటుంబంతో ఆయనకి గతంలో సంబంధం ఉందట. ఎంత తండ్రిలండి ఆ కుటుంబం, పూనా చాలా దూరం. వెళ్ళడం అంటే నాలాంటి వాడికి అసాధ్యం, ఎందుకంటే శారీరకంగా బాగులేని కనుక. ప్రతి కొద్ది నిమిషాలకు ఒకసారి బాబా ప్రతాప్ ని ముద్దు పెట్టుకుంటున్నారు. అది చూడండి, ప్రతి కొద్ది నిమిషాలకు ఒకసారి బాబా ప్రతాప్ ని ముద్దు పెట్టుకుంటున్నారు. ఎంత ధన్యుడు. బాబా ప్రక్కనే కూర్చొని ఆ బాలుడు అక్షరఫలకంపై కదలాడే బాబా చేతి వేళనే జాగ్రత్తగా పరిశీలించాడు. ఆశ్చర్యకరంగా అతడు అక్షరఫలకం చదవగలగడమే కాక బాబా చెప్పే విషయాలను గ్రహించగలుగుతున్నాడు. బాబా హఠాత్తుగా ఆ బాలుడు ప్రతాపంలో లేచి 10 అడుగుల దూరంలో నిలబడమన్నారు. అతడు ధరించిన బట్టలను విడిచేయమని సైగ చేశారు. సంఘటనలు గుర్తు చేసుకుంటూ ప్రతాప్ ఒక క్షణం నేను సందేహించాను, ఎందుకంటే ఎవరైనా చూస్తారేమోనని నాకు అనుమానం కలిగింది. అయితే బాబా ఎవరో చూడరులే అని హామీ ఇచ్చాడు. అంతే, ప్రతాప్ బాబా ఆదేశాన్ని అనుసరించి ధరించిన దుస్తులను వదిలివేశాడు. బాబా అతనికి వెనక్కి తిరగమని చెప్పి వెంటనే తిరిగి బట్టలను ధరించమని ఆదేశించాడు. తన దుస్తులను తిరిగి ధరించి ప్రతాప్ మళ్ళీ బాబా దగ్గరగా కూర్చున్నాడు. బాబా అతను ఇంకా కొన్ని ప్రశ్నలు అడిగిన తరువాత, నా నజర్ నీ మీద ఉంది, పొగ త్రాగడం, మద్యం సేవించడం అనే వాటికి, అక్రమ లైంగిక సంబంధాలకు దూరంగా ఉండు. అలాంటి విషయాలకు అలవాటు పడితే బాబాకు ఇష్టం ఉండదు. నేను ఇవన్నీ నీ పెద్దన్నయ్యగా మీకు చెబుతున్నాను, ఈ ఆదేశాలను పాటిస్తావా అని అడిగాడు. తప్పకుండా అని ప్రతాప్ మాట ఇచ్చాడు. అదృష్టవంతుడు. అసలు అదృష్టం అందరికీ రాదు. అసలు అదృష్టాల కోసం అదురుగా సాటిన వాడు ఇప్పుడు బాబా కుటుంబాల్లో లేరు. తప్పకుండా అని ప్రతాప్ మాట ఇచ్చాడు. తరువాత మరికొన్ని సాధారణ సూచనలు ఇచ్చారు. అలా బాబాతో ఒంటరిగా 2 గంటల సమయం గడిపి ప్రతాప్ బయటకు వచ్చాడు. అక్కడున్న సేవక శాస్త్రులంతా బయటకు విలువగారు. బాబా ప్రతాప్ని దగ్గరికి తీసుకుని వారితో, నేను ఈ బాలుడిని చూసి చాలా సంతోషిస్తున్నాను, నాకు ఇతనంటే చాలా ఇష్టం, అతను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు అన్నారు. ఆ తరువాత బాబా వారితో తమాషాగా, నాతో మీరంతా ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు, మీరు ఎందుకు పరిగిరారు? మనం ఇప్పుడు ఆ లిస్టులో ఉన్నాం, పరిగిరారు లిస్టులో. అప్పుడే ఆ బాలుడిని చూపించి, ప్రతాపాన్ని చూపించి, మీరంతా ఎన్ని సంవత్సరాలుగా నాతో ఉంటున్నారు, మీరు ఎందుకు పరిగిరారు అని వాళ్ళనే అంటే మనం ఎందుకు పనికి వస్తాం?
వీళ్ళు చాలా మంది నా అక్షర ఫలకాన్ని ఇప్పటికీ చదువులేకపోతున్నాడు. అలాంటిది ఈ కుర్రాడు ఈ రోజు ఉదయం వచ్చాడో లేదో నా అక్షర ఫలకాన్ని చక్కగా చదువుతున్నాడు. అక్షర ఫలకం అన్నది అది ఒక ఉదాహరణగా చూపించాడు ఆయన. బాబాని ప్రేమించడానికి అక్షర ఫలకం చదవడం ఒక్కటే చాలదు, ఆయన అణువణువు చదవగలగాలి. బాబా యొక్క అణువణువు చదవాలి. ఇది నేర్చుకుంటే వచ్చేవి కాదు, సహజంగా ఎవరి హృదయంలో వాళ్ళకి కలగాలి. అయిపోయింది, చాలా జీవితం గడిపిస్తాం, అందరం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడైనా వేస్ట్ కాకుండా కేవలం బాబాతో ఉండడానికి, బాబాతో జీవించడానికి, మనం చేసిన దానివల్ల ప్రపంచానికి ఏమీ మేలు కలగడం లేదు. మనమందరికీ కూడా ఒక విధంగా సాయం చేయాలంటే ఆయన అనుగ్రహం, ఆయన యొక్క ఆశీర్వాదం ఉంటే తప్ప చేయలేము. కాబట్టి మనందరం కూడా జాగరూకతతో జాగృతి చెంది బాబా కోసమే జీవించగలగాలిక ముందు. అది విన్న మీరు ప్రతాప్తో మరాఠీ భాషలో ఇప్పుడు బాబా నీవే కావాలంటారు, నువ్వు వచ్చి మా నోటి దగ్గర కూడు దూరం చేస్తావేమో అన్నారు. బాబా నవ్వాడు. భగవంతుడు తన యొక్క సావాసం మనకు అందివ్వాలని వచ్చాడు, ఆయనకు చేరువ చేసుకోవాలని వచ్చాడు. ఆయనతో నువ్వు ఎంత దగ్గర కాగలవు అంత దగ్గర కాగలడానికి అవకాశం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. అప్పటి వాళ్ళు ఈ విషయంలో కొంచెం మనకంట చాలా ముందుగా ఉన్నారు వాళ్ళు, కానీ మనం అందుకు భిన్నంగా ఉన్నాం. సిగ్గుపడాలి ఈ విషయానికి. ప్రతాప్కు మంచి భోజనం వడ్డించారు, కానీ అతడు శాశ్వత భోజనం చేసి తనకు కూడా అదే పెడితే బాగుండేది అనుకున్నాడు. మరునాడు బాబా పాత్రని తోడిచ్చి ప్రతాప్ను తిరిగి పూనా పంపించి వేశారు. ఆనాటి నుండి ప్రతాప్ బాబాను ప్రగాఢంగా ప్రేమించసాగాడు. 1950లో పుట్టినవాడు. అంటే 1950లో ఆయన ఈ స్థితిలో చేరుకున్నాడు. ఆయన అతను చేసిన ఆనాటి నుంచి ప్రతాప్ బాబాను ప్రగాఢంగా ప్రేమించసాగాడు. ప్రగాఢంగా. నీకొకటే చెప్తాను, సృష్టి ఆవిర్భావం నుంచి ఆధ్యాత్మికత అన్నది ప్రపంచంలో ప్రవేశించబడిన క్షణం నుంచి అందరూ చేస్తున్న పనులన్నీ కూడా ఏమిటి అంటే భగవంతుడి సంకీర్తన, పుస్తకాలు చదవడం, పుస్తకాలు వ్రాయడం, కీర్తనలు వ్రాయడం, అందులో మునిగిపోవడం, ఇవన్నీ ఉండేవి. వాటికి మన మెహర్ బాబా కుటుంబం చేసి అడిషనల్ గా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా అంటగట్టుకుంది. అంటే ఇంకా దూరం కావాలని ఆలోచించిందే తప్ప ఈ ప్రపంచం దగ్గర కావడానికి అవకాశాన్ని చూసుకోలేదు, చూసుకోకుంటుంది కూడా. అందుచేత ఇది తెలిసిన వాళ్ళెవరూ కూడా ఇప్పుడున్న సమూహాల్లో ఉండరు, ఉండకూడదు. నీకు దేవుడు కావాలంటే దేవుడితో ఉండాలి ఇప్పుడున్న ప్రపంచంలో. మరునాడు అలా ఆనాటి నుండి ప్రతాప్ బాబాను ప్రగాఢంగా ప్రేమించసాగాడు. నిజానికి ఇదంతా గాడేకర్ చేసిన సంపంచమే. అతను చేసిన సరైన ఎంపిక ద్వారా ప్రతాప్ని అతనితో పాటు మరికొందరు నిజమైన సాధకులను ప్రభువు పాదాల వద్దకు తీసుకురాగలిగారు. చచ్చిపోతామండి, అందరం చచ్చిపోతాం, ఎవరు ఉన్నాం. చావు పెద్ద
ఎంత కాదు, అదేదో పెద్ద సమస్య కాదు. కానీ చచ్చేలోగా నీ ప్రభువు నీకు దగ్గర కావాలి. అలా దగ్గర కాన్నాడు నీ జీవితం వృధా అయిపోయినట్టే. ఈ జన్మ ఆనందకర వాతావరణంలో 1951 జనవరి 15వ తేదీ సోమవారం ఉదయం ఆది ఏరిచ్ పెండు బైబిల్లను వెంటబెట్టుకుని బాబా మహాబలేశ్వర్ నుండి హైదరాబాద్ వైపుగా బస్సు కార్యక్రమానికి బయలుదేరారు. వారిని ఆది సీనియర్ తన చెవర్లెట్ కారులో పూణే తీసుకెళ్లాడు. పూనా రైల్వే స్టేషన్ లో పాపా జస్సాబాల వారిని కొంతసేపు కలిశాడు. ఆనాటి మధ్యాహ్నానికి వారంతా షోలాపూర్ చేరుకున్నారు. అక్కడ హిందూ మతానికి చెందిన సిద్ధేశ్వర మేళ అనే ఉత్సవం జరుగుతున్నందు వల్ల లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఆ జన సందోహాన్ని తప్పించుకు వెళ్ళడానికి కొంత సమయం పట్టినప్పటికీ బాబా 3 మస్తులతో సాంగత్యం చేయగలిగారు. ఎప్పటి వల్లనే తన పద్ధతిలో మస్తు సానుకూలంగా ఉన్నాడని నిశ్చయంగా గుర్తించిన తరువాతే తన శిరస్సుని అతని పాదాలపై వచ్చి ఆశీస్సులు కోరేవారు. బాబా ఆశీస్సులను కోరుతుండగా బైబిల్ యథావిధిగా ప్రార్థించేవాడు. మా పెద్దన్నయ్య యొక్క ఆధ్యాత్మిక కార్యం సఫలీకృతమగినట్లు ప్రార్థించండి. బస్సు సాంగత్యం ముగిసిన తరువాత అది ఎంత అదృష్టవంతులండి. మా పెద్దన్నయ్య అని చెప్పుకోగలిగారు. మనకు చెప్పుకోవడానికి ఏముంది చెప్పండి సన్నిహితంగా? నా తండ్రి, నా సర్వం, నా ప్రభువు, ఇలాంటి మాటలు ఉన్నాయి. అలాగంటున్నానికి అనలేము. అలా ప్రయత్నం చేస్తే కదా అలా చెప్పుకుంటాం. బస్సు సాంగత్యం ముగిసిన తరువాత కారులో ప్రయాణం కొనసాగించి బాబా హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. కానీ ఆ నిర్ణయాన్ని తన సహచరులకు వదిలిపెట్టారు. అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ చేరడం మంచిది కాదని వారి అభిప్రాయం వెలిబుచ్చారు. షోలాపూర్ నుండి బయలుదేరిన వారందరూ ఆనాటి రాత్రి జహీరాబాద్ లోని డాక్ బంగ్లాలో గడపాలని నిర్ణయించారు. ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకొని ఆ మర్నాడు ఉదయం బయలుదేరి మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకొని అక్కడ ఉస్మాన్ సాగర్ వద్ద ఉన్న అతిథి గృహంలో బస చేశారు. మహాబలేశ్వర్ లో వర్షాకాలం గడపడం పూర్తిగా భరించలేని విషయం. అక్కడ సరాసరి రోజుకు 300 అంగుళాల వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. అంతేగాక అక్కడ అద్దెకు తీసుకున్న బంగ్లా లీజ్ అగ్రిమెంట్ మే నెలాఖరు ముగుస్తుంది. ఆ కారణంగా ఆ రోజునే హైదరాబాద్ లో అద్దెకు బంగ్లాను వెతకడం ప్రారంభించారు. ఆ మరునాడు జనవరి 17వ తేదీ ఉదయం మస్తుల కొరకు తీవ్రంగా అన్వేషణ జరిగింది. ఆ రోజు సాయంత్రం వరకు పనిచేసి హైదరాబాద్, సికింద్రాబాద్, టోర్లలో 24 మంది మస్తులను బాబా కలుసుకున్నారు. బాబా తమతో సాంగత్యం చేసేందుకు వీరంతా ఇష్టపూర్వకంగా ఆనందంగాను అనుమతించారు. అలా అనుకూలమైన వాతావరణంలో బాబా మస్తు కార్యక్రమం శుభప్రదంగా జరిగింది. కొద్ది గంటల సమయంలోనే బాబా అనేక మంది మస్తులతో సాంగత్యం చేశారు. అలా వడివడిగా చేసిన మస్తు సాంగత్యాల కారణంగా బాబా మనోవైఖరి మరింత అద్భుతంగా బహిర్గతమైంది. బాబా చేసిన మస్తు సాంగత్యాల సంఖ్య క్రమంగా ఆ మధ్యాహ్నానికి అలాగే సాయంత్రానికి బాగా తగ్గిపోయింది. అయినప్పటికీ తాను నిర్వహించే కార్యక్రమానికి కొద్ది మంది మస్తులు మాత్రమే ముఖ్యమని బాబా వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్ లో చివరి మస్తులు కలిసినప్పుడు బాబా అతని పాదాలపై శిరసునుంచగా అతను మాత్రం బాబా ఆధ్యాత్మిక కార్యం సఫలమవ్వాలని దీవించలేదు. చాలాసేపు ఆ మస్తు బాబాను వదలకుండా ఆశీర్వాదం ఇవ్వనందున బాబా తన శిరస్సును పైకి ఎత్తకుండా ఆ మస్తు పాదాలపై ఉంచారు. పెండు, ఏరిచ్, బైబుల్ అతన్ని పదే వేడుకోగా చివరకు మస్తు చిత్తంలో మార్పు వచ్చి అతను జీవించిన తరువాత బాబా తన శిరస్సును మస్తు పాదాలపై నుంచి పైకి ఎత్తారు. కానీ మరునాడు జనవరి 18వ తేదీన బాబా జరిపే మస్తు కార్యక్రమానికి వాతావరణం అంత సంతృప్తికరంగా లేదు. హైదరాబాద్ మొత్తం గాలించిన ఒక కొత్త మస్తు కూడా వారికి దొరకలేదు. బాబా తాను ఒక ముఖ్యమైన మస్తు కొరకు విధించినట్లు తెలియజేశారు. అతని పేరు శాస్త్రి
లేక శాస్త్రి బువా. కానీ చాలా ఆలస్యంగా ఒక హోటల్లో ఆ వస్తువులు కనుగొన్నారు. చివరకు శాస్త్రిని కలుసుకొని తన సంతృప్తి మేరకు బాబా అతనితో సాంగత్యం చేశారు. ఆ తరువాత కొన్ని గంటల పాటు మస్తు అన్వేషణ కొనసాగిన తరువాత హైదరాబాద్ లో అత్యంత ప్రధానమైన మస్తును కనుగొన్నారు. ఈ మస్తు ఆరవ భూమికలోనున్న గొప్ప మస్తు సాధువు. పేరు సయ్యద్ మొయినుద్దీన్. అతడు భయాన్ని కొలిపే జలాలి తరగతికి చెందినవాడు కావడం వల్ల దగ్గరకు వెళ్ళడం కష్టమైంది. ఎలాగో చివరకు అతను శాంతించి బాబాను ఆహ్వానించాడు. సయ్యద్ మొయినుద్దీన్ పాదాలపై బాబా తన శిరస్సు ఉంచగా అతడు ఆశీస్సులను ఇచ్చాడు. అవతార పురుషుడు విశ్వమానవ కార్యక్రమాన్ని నెరపడం కోసం భూమికి వచ్చాడు. ఈ చరిత్ర చదువుతూ ఉంటే ఎందుకైతే ఆయన వచ్చాడో, ఏం చేద్దామని వచ్చాడో, ఇన్ని విధాలైనటువంటి మార్పు ప్రపంచంలో తేవాలని వచ్చాడు, ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంత సులభతరం చేయాలని వచ్చాడు. అందుకు తగ్గట్టుగా ఆయన ఒక పక్క అందుకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ మరో పక్క తన యొక్క ప్రణాళికలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా బాబా నిర్వర్తించారు. అసలు బాబా చేసినటువంటి ఈ విశ్వ ప్రణాళిక కార్యక్రమం అది వింటుంటేనే మర్చిపోతుంది. మనం మన ఇళ్ళు, మన బాధ్యతలు అవి చూసుకోవడానికి కింద మీద పడిపోయి ఏడ్చుకుంటూ ఎగబోసుకుంటూ నానా పాటలు పడిపోతున్నాం. మానవ రూపంలో ఉన్న భగవంతుడు ఒక మానవుడు ఎలా జీవించవచ్చో చూపించాడు. అది స్వయంగా మనకు తెలుస్తూ ఉన్న మనలో మార్పు రాకుండా ఉంటే ఈ జన్మ మనకు వృధా అయిపోతుంది. అలా వృధా కానివ్వకూడదు. ఆ మరునాడు జనవరి 10వ తేదీ ఉదయం వస్తువుల కొరకు తీవ్రంగా అన్వేషణ జరిగింది. ఆ రోజు సాయంత్రం వరకు పనిచేసి హైదరాబాద్, సికింద్రాబాద్, బోర్లలో 24 మంది వస్తువులను బాబా కలుసుకున్నారు. బాబా తమతో సాంగత్యం చేసేందుకు వీరంతా ఇష్టాపూర్వకంగాను ఆనందంగాను అనుమతించారు. అలా అనుకూలమైన వాతావరణంలో బాబా వస్తు కార్యక్రమం శుభప్రదంగా జరిగింది. కొద్ది గంటల సమయంలోనే బాబా అనేక మంది బస్సులతో సాంగత్యం చేశారు. అలా వడివడిగా చేసిన బస్సు సాంగత్యాల కారణంగా బాబా మనోవైఖరి మరింత అద్భుతంగా బహిర్గతమైంది. బాబా చేసిన బస్సు సాంగత్యాల సంఖ్య క్రమంగా ఆ మధ్యాహ్నానికి అలాగే సాయంత్రానికి బాగా తగ్గిపోయింది. ఇక్కడ ప్రతిరోజు బాబాతో కలుస్తున్నాం. మనం ప్రతిరోజు బాబాతో కలుస్తున్నాం. కానీ ఆ కలయిక ఆ పర్టికులర్ టైంలో మాత్రమే జరుగుతుంది. ఆ తర్వాత దాంతో మనకు డిస్కస్ అయిపోతున్నాం. ఇది సత్యమో కాదో మీరు ప్రశ్నించుకోండి. అయినప్పటికీ తాను నిర్వహించే కార్యక్రమానికి కొద్దిమంది మస్తులు మాత్రమే ముఖ్యమని బాబా వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్ లో చెట్టు చివరి మస్తులు కలిసినప్పుడు బాబా అతని పాదాలపై శిరసుంచగా అతడు మాత్రం బాబా ఆధ్యాత్మిక కార్యం సఫలమవ్వాలని దీవించలేదు. ఎందుకంటే రిపీట్ చేశాడు. మళ్ళీ ఆరవ భూమికి ఉన్న మస్తుకే మానవ రూపంలో ఉన్న భగవంతుడు అర్థం కాలేదు. మనకేట అర్థం అవుతుంది. కానీ ఒక్క విషయం చెప్పాలి మీకు. మన
భారతదేశంలో బాలభక్తులు ఉన్నారు, స్త్రీ భక్తులు ఉన్నారు, పురుష భక్తులు ఉన్నారు, సాధు భక్తులు ఉన్నారు, ఋషుల్లో భక్తులు ఉన్నారు, ఉన్నత స్థానాల్లో ఉన్న భక్తులు ఉన్నారు, మస్తుల్లో ఉన్నారు, అందరిలో ఉన్నారు. కానీ మనలో లేదు. ప్రాపంచిక జీవనానికి ప్రాధాన్యత ఇచ్చే మనలాంటి వాళ్ళలో మాత్రం లేరు. అంచేత ఆ దిశగా మనల్ని నడిపించే వాళ్ళు లేరు, ఆ దిశగా ప్రోత్సహించేవాళ్ళు మనకు లేరు. అంచేత అందరూ ఒకే బాటలో ఉన్నారు. అందువల్ల చాలాసేపు ఆ మస్తు బాబాను వదలకుండా ఆశీర్వాదం ఇవ్వనందున బాబా తన శిరస్సును పైకెత్తకుండా ఆ మస్తు పాదాలపైన ఉంచారు. 2 ఏడు బైబిల్ అతన్ని పదే పదే వేడుకోగా చివరకు మస్తు చిత్తంలో మార్పు వచ్చి అతడు జీవించిన తరువాత బాబా శిరస్సును మస్తు పాదాలపై ఉంచి పైకెత్తారు. ఒక మస్తుతో ఉన్న సాంగత్యంలోనే బాబా ఎంత వేచి చూశారో చూడండి, ఎంత వేచి ఉన్నారో చూడండి. చిత్తకాలంలో సంకల్ప మాత్రాన వాడిని తన వైపుకు తిప్పుకోగలిగిన ప్రభువు వాడి కోసం వేచి ఉన్నారు. ఆ తరువాత కొన్ని గంటల పాటు మస్తు అన్వేషణ కొనసాగిన తరువాత హైదరాబాద్ లో అత్యంత ప్రధానమైన మస్తులు కనుగొన్నారు. ఆ మస్తు ఆరోగ్యంలో ఉన్న గొప్ప మస్తు సాధువు, పేరు సయ్యద్ మొయినుద్దీన్. అయితే అతడు భయాన్ని కోల్పోయి జలాలి తరగతికి చెందినవాడు కావడం వల్ల దగ్గరకు వెళ్ళడం కష్టమైంది. ఎలాగో చివరకు అతడు శాంతించి బాబాను ఆహ్వానించాడు. సయ్యద్ మొయినుద్దీన్ పాదాలపై బాబా తన శిరస్సుగా అతడు ఆశీస్సులను ఇచ్చాడు. ఇది ప్రేమ. టీచర్కి జీతం కోసం పనిచేసే స్కూళ్ళలోని కాలేజీల్లోని పనిచేసే టీచర్లకి పిల్లల మీద ప్రేమ ఉంటుంది. బాగా చదువుకున్న పిల్లల మీద ఇంకా ప్రేమ ఉంటుంది. ఉన్నతమైన మార్కులు తెచ్చుకునే వాళ్ళ మీద ఇంకా ప్రేమ ఉంటుంది. అది వాళ్ళు బయటికి చెప్పరు, లోపలే ఉంచుకుంటారు. అలాగే భగవంతుడు కూడా తన కోసం నిరంతరం తాపత్రయపడే వాళ్ళ కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక్కడ మనం బాబాతో మనకున్నటువంటి ఈ సాంగత్యం, ఇది ఈ 40 నిమిషాలు లేదా 60 నిమిషాలు మనం బాబాతో గడుపుతున్న జీవితం, ఆయన ఇచ్చిన అవకాశం, ఇది మాత్రమే మనకు ఒక విధంగా కొంచెం ప్రయత్నిస్తే ఆయనకి దగ్గరగా చేయడానికి అవకాశం వస్తుంది, దగ్గర అవ్వడానికి. కానీ ఆ దిశగా మనం ఆలోచించాలి, ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం నాకు కొన్ని జ్ఞాపకం ఉండకుంటున్నాయి. ఎందుకంటే 2 కారణాలు. ఒకటి, బాబాతో విధంగా ఆయనతో ఉన్నటువంటి ప్రతిరోజు ఉన్నటువంటి ఈ బంధం మిగతా వాటి ఎందు శ్రద్ధ ఉండేటట్టుగా అది సహకరించట్లేదు. అది మొదటి కారణం. రెండవది, మనం ఎంత చేసినా ఎంత సంతృప్తి పడిపోతున్నా ఆధ్యాత్మిక జీవితంలో సంతృప్తి ఉండదు, సంతృప్తి రాదు. ఎందుకంటే భౌతికంగా నువ్వు అసంతృప్తితో ఉన్నావు. భౌతిక అసంతృప్తి ఆధ్యాత్మిక జీవనంలో సంతృప్తిని ఇవ్వదు. ఎన్నో
ఇటులే ఉంటామనుచు ఏమాత్రం మారదనుచు కలగనుకుమా కాస్త యోచించుమా. బాబా మాటల్లో తీవ్రత ఉంటుంది. అందుకే ఆ తీవ్రతని బ్యాటరీ కరంలో కూడా నింపాడు ఆయన. ఎన్నాళ్ళు గడిచిన ఇటులే ఉంటామనుచు ఏమాత్రం మారదనుచు కలగనుకుమా కాస్త యోచించుమా. రోజు గడచితే చాలు మారిపోవు పరిస్థితులు, మారిపోవు ఆలోచనలు. కాదనకుమా సత్యం అది యేసుమా. జనవరి 1924 జనవరి 18వ తేదీని బాబా రాయించింది. ఎన్నాళ్ళు గడచిన ఇటులే ఉంటామనుచు ఏమాత్రం మారదనుచు కలగనకుమా కాస్త యోచించుమా. రోజు గడచితే చాలు మారిపోవు పరిస్థితులు, మారిపోవు ఆలోచనలు. కాదనకుమా సత్యం అది యేసుమా. తిరిగేసి కూర్చోడానికి అవకాశం లేదు మనకి. ఒక రోజు గడిచిపోతే పరిస్థితులన్నీ మారిపోతాయి. మన కర్మలు అన్నిటికీ కారణము సంస్కారాలేను, మన కోరికలన్నిటికీ కారణము ఆ సంస్కారములే. మన కర్మలు అన్నిటికీ కారణము సంస్కారాలేను, మన కోరికలన్నిటికీ కారణము ఆ సంస్కారాలే. ఏది జరిగినా సరే, ఏది పోయినా సరే, ఎంత ఏడ్చినా సరే ఫలితం ఉండదు, పైగా బాధ మిగులును. ఏది జరిగినా సరే, ఏది పోయినా సరే, ఎంత ఏడ్చినా సరే ఫలితం ఉండదు, పైగా బాధ మిగులును. ఎన్నాళ్ళు గడచిన ఇటులే ఉంటామనుచు ఏమాత్రం మారదనుచు కలగనుకుమా కాస్త యోచించుమా. రోజు గడిపితే చాలు మారిపోవు పరిస్థితులు, మారిపోవు ఆలోచనలు. కాదనకుమా సత్యం అది యేసుమా. ఆయనతో ఉంటే మన సాధారణమైనటువంటి ఆలోచన ధోరణి మారిపోతుంది. ఆయనతో ఉంటే ఏదో మొక్కుబడిగా ఉంటే మారదు. శ్రీ మెహరుని సన్నిధిలో దేనికి వ్యాకుల పడరాదు, మరణమే ఎదురైనా నవ్వుతూ ఆహ్వానించాలి. శ్రీ మెహరుని సన్నిధిలో దేనికి వ్యాకుల పడరాదు, మరణమే ఎదురైనా నవ్వుతూ ఆహ్వానించాలి. ప్రేమ సాగరుడను నేనని, ప్రేమ సాగరుడను నేనని ప్రభుని చెల్లేనిదే జరగదేవి అన్నాడు జగదీశుడు, జగముల మేలు ఈశుడు. ప్రేమ సాగరుడను నేనని ప్రభుని చెల్లేనిదే జరగదేవి అన్నాడు జగదీశుడు, జగమేలు
జగముల మేలు ఈశుడు ఎన్నాళ్ళు గడచింద ఇటులే ఉంటా మనసు ఏ మాత్రం మారదనుసు కలగనకుమా కాస్త యోచించుమా రోజు గడిచితే చాలు మారిపోవు పరిస్థితులు మారిపోవు ఆలోచనలు కాదనకుమా సత్యం అది ఏ సుమా. చిన్నది బహుశా మ్యాథ్స్లీ పాఠంలో ఇదే చిన్నదేమో అనిపిస్తుంది ఒకసారి. అయితే ఈ గీతం 100 साल पहले అనేటటువంటి ఒక హిందీ ఫిల్మ్ కనుక బేస్తో రాయబడింది. ఇక్కడ మనం ఇందులో ర్యాంక్ గా మనకి తెలియజేసిన విషయం ఏంటంటే రోజు గడిస్తే చాలు పరిస్థితులు మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి. దాన్ని కాదు అనడానికి మనకి ఏ విధంగా కూడా అవకాశం లేదు. కోరికలకన్నిటికీ సంస్కారాలే కారణం, కర్మలకి సంస్కారాలే కారణం. ఏది జరిగినా ఏది పోగొట్టుకున్నా ఎంత ఎక్కినా ఫలితం ఉండదు కదా. జరగవలసింది జరిగి తీర్చింది భగవద్గీతకు వచ్చినది. అయితే బాబా సన్నిధిలో మనం వ్యాకులు పడాలి, వ్యాకులు పడకూడదు. డోంట్ వరీ అన్నాడు బాబా. కానీ వ్యాకులు పడాలి. దేని గురించి? ఆయనకి దగ్గర కావడం కోసం వ్యాకులు పడాలి. రోజు రోజు కంటే ఆయన మీద అధికంగా మన ప్రేమ పెరిగేటట్టు వ్యాకులు పడాలి. అది అవసరం. వర్తవై డివైడ్ అవుతుంది. అది ఆ కోరిక మంచిది. ఆయనకి దగ్గర కావాలి, నిరంతరం ఆయనతో జీవించాలి, ఆయనతోనే ఉండాలి, ఆయన కోసమే మదన పడుతూ ఉండాలి. ఆయన ప్రేమించడంలో రోజుకంటే రోజు ఎక్కువగా ప్రేమించాలి అనే ఆలోచనలు మనలో చోటు చేస్తూ తప్పదు. దేనికి కూడా డోంట్ వరీ అన్నాడు కదా, చింతపడం. ఒకళ్ళు మరణం వస్తే అప్పుడు చింతపడం. ఆగస్తానేది ఆపలేం కదా. నా ఇచ్చ లేదే, నా ఇచ్చ లేకపోతే ఏది జరగదన్నాడు ఆయన. ఆ ఇచ్చ మాకు తెలియదు కాబట్టి ఆయన జగదీశుడు. ఆయన ఏం చేసినా మనల్ని ఆధ్యాత్మికంగా కొంచెం పురోగతి క్రమంలో నడిపించడానికి వచ్చాడు ఆయన. అయితే నడ్డానికి నేను సిద్ధంగా ఉండాలి కదా. నేను నా కాళ్ళు ఎప్పుడు కూడా భ్రమ వైపు వెళ్తుంటే, భ్రాంతి వైపు వెళ్తుంటే, సరదాల వైపు వెళ్తుంటే, ఆనందాల వైపు వెళ్తుంటే ఆయన పట్టించుకోడు. నువ్వు ఎప్పుడైతే ఆయన కోసం ఎక్కువ తాపత్రయపడతావో అప్పుడు నేను పట్టించుకుంటాడు. నువ్వు ఎప్పుడైతే ఆయనతో ఉండాలి, నా రోజు 24 గంటలు కూడా ఆయనతోనే గడపాలనుకుంటామో అప్పుడు ఆయన మన కోసం ఆలోచిస్తాడు. మనం మన సరదాల కోసం, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాల కోసం, మనం నిర్ణయించుకున్న వాటి కోసం రేపు కాలం కూడా ఆయన మనల్ని పట్టించుకోడు. ఇది నిజం. అత్యంత తాపత్రయం అంతా ఆయన మీద ఉండాలి, తపనంతా ఆయన మీద ఉండాలా, తలపులన్నీ ఆయన మీద ఉండాలా, ఆలోచనలన్నీ ఆయన మీద ఉండాలా, కోరికలన్నీ ఆయన మీద ఉండాలా, వాంఛలన్నీ అంటే వాంఛలు, ఆ వాంఛలకు సంబంధించి కూడా ఆయన మీదే ఉండాలా, అభిరుచులన్నీ ఆయన మీద ఉండాలి, ఆశలన్నీ ఆయన మీద ఉండాలి, కోపతాపాలన్నీ ఆయన మీద ఉండాలి, అన్ని 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 ఆయన మీద ఉండాలి. అప్పుడు మీకు అందుకే కృష్ణావతారం చాలా గొప్పది. కృష్ణుడు అప్పటికప్పుడే కరువు కలిగించాడు అందరికీ. పరప్రభు మౌనమూర్తి కదా, అప్పటికప్పుడే మీకు మేలుకొని ఇవ్వడం.
అప్పటికప్పుడు ఆయన ఇవ్వాలి అంటే ఎప్పటికప్పుడు నువ్వు ఆయనతో ఉండాలి. బాబాతో నీకు అప్పటికప్పుడే నీకు ఏదైనా జరగాలి, లేదా మంచి జరగాలి, లేదా పురోగతి రావాలి అంటే నువ్వు ఎప్పటికప్పుడు బాబాతో ఉండాలి. ఇది పాఠం కాదు, గుణపాఠం కాదు, లేదా ఇంకేది కాదు. మనం మన జీవితాలకు ఆయనకి అర్పించి జీవితం విధంగా పావనం చేసుకోవడానికి చేసే ఒక ప్రయత్నమే ఇప్పుడు మనం చేస్తున్న ఈ సహజీవనం కూడా. ఈ గంట ఆయన శుభ చరిత్ర ఏదో ఒక కీర్తన పెట్టున్నాం. ఆ తర్వాత మళ్ళీ మనం మన పనుల్లో పడిపోతాం, మన వ్యవహారాల్లో పడిపోతాం. అప్పుడు ఈ గంట చేసింది జ్ఞాపకూడదు. ఆ తర్వాత మరో వ్యవహారంలో పడతాం, ఇది తుడుచుకుపోద్ది. ఆ వ్యవహారాలు ఉంటాయి, ఆ వ్యవహారాలు చెప్పడు, అవి మారిపోతుంటాయి. ఇలాగ రోజంతా కూడా రకరకాల వ్యవహారాల్లో ఉంటాం మనం. ఈ రకరకాల వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి బాబా దగ్గర కాదు, దగ్గరకు రానివ్వడు కూడా. గుర్తుంచుకోండి. ఇది మీ అందరికీ ఈ రోజు మనం హాయిగా బాబాతో గడుపుతాం. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. జై బాబా, జై బాబా, అందరికీ జై బాబా. అవతార్